ప్రైజ్లాడ్ ప్రభైన యేసునామములో అందరు కొందరు ఇది దేవుని వాక్యంలో నుంచి సంఖ్యాకాండం 32వ అధ్యాయము 11, 12 వచనాలు. 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి ఐగుప్తులో నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన కెనేజీయుడగు యొపెన్నే కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువ తప్ప మరి ఎవడును పూర్ణ మనసుతో నన్ను అనుసరింపలేదు గనుక నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణముగా నిచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరును చూడరని ప్రమాణము చేశాను. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు రక్తంతో కడగబడ్డాం మనము. ఈ లోకంలో చాలా విలాసాలు ఉన్నాయి. అంటే పాపం ఏం చేస్తుందంటే సుఖం అంటే విలాసంగా అనిపిస్తుంది. అంటే అర్థం ఏంది? పాపం తీయగాను, లేకుంటే పాపం అందంగాను, పాపము రుచిగా కనబడుతుంది. తర్వాత దానికి వచ్చే నష్టము చాలా కోట్లలో ఉంటుంది, తీర్చుకోలేంది. అట్లాంటి పాపము రుచిని వదిలేసుకొని నాడు యేసు రక్తంతో కడగబడి లోకం నుంచి మనము అనేకమైన లోక పద్ధతులు, లోక ఆచారాలు, లోక భోగాలు, లోకం తిండి, లోకం తాగుడు, వాటన్నిటి విడిచిపెట్టుకొని దేవుని సన్నిధిలో దేవుని మహిమ కొరకై దేవుని ఆరాధన చేయడానికి, దేవుని సన్నిధిలో నిరంతరం ఉండడానికి మనం సిద్ధపడినాం. అది సంతోషకరమైన విషయం. అయితే ఇక్కడ చూస్తే ఈ వృత్తాంతం మనకు తెలుసు. యెహోషువ, కాలేబులు ఇశ్రాయేలీయులు 6 లక్షల కాలు బలము 430 సంవత్సరాలు బానిసత్వం నుండి బయటకు వచ్చినాక వీరిద్దరు మాత్రమే కానానులో ప్రవేశిస్తారు అని దేవుడు ప్రమాణపూర్వకంగా చెప్తున్నాడు కదా. ఇదేం చూపిస్తుందంటే వారి కష్టం నుంచి, వారి ప్రయాస నుంచి మొదటనేమో 430 సంవత్సరాలు బానిసత్వం, తర్వాత వారి ప్రయాణము ఎంతో 40 సంవత్సరాల అరణ్య ప్రయాణం, ఆ తర్వాత ఏంది విశ్రాంతి. ఇప్పుడు మనం చూసుకుంటే మనము తల్లి గర్భంలో రూపింపబడి మొదలుకొని మన జన్మ కర్మ పాపములతో ఆ బానిసత్వంలో ఉన్నాం. పాపపు బానిసత్వము తల్లి గర్భంలోనే మన మీద ఉంది. మనము యెషయా 1:6లో చూస్తే అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత లేదు. అంటే మనుషుని హృదయము బాల్యం నుండి చెడ్డది అని ఉంది. మనం అట్లాంటి అంటే అది పాపపు భారంగా ఉంది మన మీద. ఇశ్రాయేళ్ళకి ఎట్లయితే 430 సంవత్సరాలు దాసులుగా ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు, అట్లాంటి అది బానిసత్వం. దాన్ని ఎవడేం చేయలేడు, దాంట్లో అనుభవించాల్సిందే, తల్లి గర్భంలో అవి ఉండాల్సిందే. తర్వాత ప్రయాణం, మనకు బుద్ధి వచ్చినాక యేసుక్రీస్తు శిలువ రక్తంలోనికి కడగబడి మనం రక్షణలోనికి వచ్చిన తర్వాత ప్రయాణం ప్రారంభమవుతుంది, మన రక్షణ ప్రయాణం. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాటినాక వారి ప్రయాణం 40 సంవత్సరాలు దాటింది. మన ప్రయాణం ఎన్ని దినాలో మనకు తెలియదు. మనం కూడా వారి అరణ్యంలో పోయినట్టు ఈ లోకం అనే అరణ్యంలో మనం కూడా పోవాలా. కాకపోతే ఇశ్రాయేళ్ల మీద పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం ఉన్నట్టే మనకు సంఘము అనే స్తంభము, లేకుంటే పరిశుద్ధాత్మ అనే స్తంభాలు మన మీద మేఘం వలె కప్పబడి మన యాత్ర సాగుతుంది. ఈ తరుణంలో మనము పూర్ణ మనస్సుతో దేవుణ్ణి అనుసరిస్తున్నామా? అది ప్రశ్న. యెహోషువ, కాలేబు తప్ప ఇంకెవ్వరూ పోలేరు పూర్ణ మనస్సుతో ఆయన అనుసరింపు. ఈనాడు ఈ అరణ్య ప్రయాణంలో ఉన్న మనము, మన ఎన్ని సంవత్సరాలు తెలియదు. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు, వారు నమ్మకంగా ఉండలేరు. మనం ఎన్ని సంవత్సరాలు భక్తమో తెలియదు. అన్ని సంవత్సరాల్లో దేవునికి పూర్ణమైన మనసుతో మన హృదయం సమర్పించి ఆయన ఇష్టం ఏదో అది మన జీవితాల్లో జరిగిస్తూ ఉన్నామా? అది ఆరాధన. అప్పుడు మాత్రమే మనం విశ్రాంతిలో ప్రవేశించవరమైనాం. ఉదయకాలం రక్షణలోనికి వచ్చిన మనము, ఆయన శిలువ ద్వారా కడగబడిన మనము ఈ అరణ్య ప్రయాణంలో ఆయన నమ్మకంగా వెంబడిస్తున్నామా? ఆయనైతే ఆ పాపపు ఊబి నుండి, ఐగుప్తు బంధకాల నుంచి విడిపించినట్టు పాప బంధకాల నుంచి విడిపించినాడు. అంతేగాక తన కుమారుని పంపించి ఆయన శిలువ రక్తం ద్వారా మనం రక్షణలోకి తీసుకొచ్చినాడు. ఈ ప్రయాణం అంతా సాగించడానికి ఇశ్రాయేళ్లకు మేఘస్తంభంగా ఉన్నట్టే మనకు సంఘం ఇచ్చినాడు, వాక్యం ఇచ్చినాడు, పరిశుద్ధాత్మనిచ్చినాడు. ఇంకా మనకి ఇవ్వాల్సిన ఏమి లేవు, అన్నీ చేసినాడు. అయితే మన ప్రయాణము పూర్ణ మనసుతో ఉందా లేదా? మనం పరిశీలన చేసుకొని ఆయన మహిమ కొరకు ఆయన ఘనపరచడానికి జీవిద్దాం. దేవుని మాట దీంచిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభువు నామములో వందనాలు, దయకాలం ఇచ్చిన ఆశను బట్టి స్తోత్రములు. యెహోషువ, కాలేబు లాంటి పూర్ణ మనసుతో అనుభవించే, నిన్ను అనుసరించే జీవితం మాకు అనుగ్రహించండి. బలహీనలో మనకు పుట్టినాం, నీ కృప చొప్పున జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని వరదల చేయమని యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీరందరికీ కూడా ఈ పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.